ఈ మూడు ఏంటో తెలుసా? వాన పడితే గాన ఆ నీళ్లు వచ్చేసి కింద జారేదానికి అనమాట. ఈ రాళ్ళు నిలబెట్టేదానికి వాడింది వచ్చేసి సిమెంట్ కాదు. అబ్బా ఇక్కడ చూడండి, మీరు వస్తుంది రాదు మొత్తము మంచం కూడా ఇంట్లో నుంచి బయటికి పోతుంది. నమస్తే అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రజెంట్ మనం నివసించే ఊర్లలో ఇల్లు ఎలా ఉంటాయి అందరికీ చూసే ఉంటారు. కానీ ఒకానొకప్పుడు పాతకాలంలో ఇల్లు ఎలా కట్టేవారో, అవి ఎలా ఉండేవో మీకైతే ఇప్పుడు చూపించా. ప్రజెంట్ నేను ఇక్కడ బ్రహ్మంగారి మఠం దగ్గర ఒక ఊరి దగ్గర అయితే ఉన్నా. నాకు దారిలో ఒక ఇల్లు అయితే కనపడింది. చూసడానికి వింతగా కనిపించింది అనమాట. మీకు కూడా చూపించారండి. ఇది వచ్చేసి ఇదంతా దంతెలి ఇల్లు అంట. ఈ కాలంలో మనం చూసే ప్రతి ఇల్లు కూడా ఇటుకలతోనే కట్టి ఉంటారు. కానీ అప్పుడు చూడండి, ఈ బండరాళ్ళతో కట్టినారు. మొత్తం రాళ్ళే ఇటుకలు మాదిరిగా వేరు చేసి సేమ్ అట్లే కట్టేసినారు. చూసానికి కూడా గోడ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇటుక వచ్చేసి ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. ఇది 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అయినా కానీ శిథిలం కాకుండా అలాగే ఉంటుంది. ఇంటి బయట చూసుకున్నట్లయితే కన్నా అక్కడ 3 ఉన్నాయి చూడండి. అదొకటి 2 3. ఈ 3 ఏంటో తెలుసా? వాన పడితే గాన ఆ నీళ్ళు వచ్చేసి కింద జారేదానికి అనమాట. ఇకపోతే ఇల్లు స్టాండర్డ్గా ఉండేదానికి ప్రజెంట్ మనం ఏం వాడుతున్నాము? పిల్లర్ లేస్తాను ఫస్ట్. కానీ అప్పుడు చూడండి, పిల్లర్ లేకుండా ఇదో ఈ విధంగా ఒక చెక్కతో చేసిన స్తంభం అనమాట. ఇదే దీనికి బేస్ అనమాట. పై వరకు కూడా స్లాబ్ ఇదే ఉంటుంది. పోతే పైన చూడండి, అది వచ్చేసి దూలము. ఇది వచ్చేసి ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఉంటుంది. స్లాబ్ ఎంత ఉందో అంతవరకు కూడా ఉంటుంది. దానిపైన చూడండి, మీరు గమనించినట్లయితే కన్నా చక్కటి పరిచున్నారు. దాంట్లో వచ్చేసి దంతెలు అంటారు. దానిపైన బండలు పరిచినారు. స్లాబ్ లేకుండా బండలు మామూలుగా మనం కింద అరుగులు కింద వేసుకుంటాం కదా, ఆ బండలను పైన పరిచేసి దానిపైన తడవకుండా సౌడు వేసి పెడతారు. ఇప్పటి కాలంలో మనం ఎక్కడ చూసినా కానీ మనకైతే కేవలం కబోర్డ్లే కనపడుతుంటాయి. కానీ ఒకప్పుడు చూడండి, మొత్తం మచ్చు బండలు. ఇవి కూడా బండలతో చేసిండి. ఇంకా లోపలికి వెళ్దాము. చూడండి, స్టాండర్డ్గా ఉంది. ఎంత స్టాండర్డ్గా ఉందని అంత స్టాండర్డ్గా ఉంది. ఎప్పుడుదో మరి. ఇప్పుడైతే కన్నా తలుపులో కనీసం మనం ఒక ఇల్లు తయారు చేసామంటే కన్నా సంవత్సరం 2 సంవత్సరాలకి మొత్తం పోయి ఉంటాయి. మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సిందే. చూడండి, అంతా మచ్చు పండలే. ఎక్కడ చూసినా కానీ మచ్చు పండలే. సామాన్లు పెట్టుకునే దానికి గూళ్ళు చూడండి, కింద కూడా గూళ్ళు ఎంత బాగున్నాయో. ఇంకా పోతే వాకిలికి ఆ పక్క ఈ పక్క చిన్న చిన్న గూళ్ళు అయితే ఉండేవి. ఎందుకంటే అవి దీపాలు పెట్టుకునే దానికి అవి మాత్రం కంపల్సరీగా ఉండేవి. ఇంకా పోతే ఈ రాళ్ళు నిలబెట్టేదానికి వాడింది వచ్చేసి సిమెంట్ కాదు. ఇది వచ్చేసి గచ్చు అంట. గచ్చు, సున్నము, ఇంకా పోతే రాయి పొడి ఇవన్నీ మిక్స్ చేసి ఈ విధంగా అయితే సిమెంట్ వారి వేసినారు. చాలా స్టాండర్డ్ ఇది. మామూలుగా చెప్పాలంటే ఎన్నో ఏళ్ళ కిందటి ఇంకా అలాగే ఉంది. లోపల ఇంకో రూమ్ ఉన్నది. రాండి చూద్దాం ఎలా ఉందో. చల్లగా ఉన్నది. బయట చూడండి చెమట కారిపోతుంది. లోపలికి వచ్చి ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. సౌడు ఇల్లు వచ్చేసి చల్లదనం ఎక్కువ అనమాట. అబ్బా ఇక్కడ చూడండి, అరమర. ఒకప్పుడు బీరం ఇదే అనమాట. చూడ లోపల ఎంత బాగా పెట్టినారో. మొత్తం సామాన్లు అన్ని దీంట్లో పెట్టుకోవచ్చు. సేఫ్టీ భలే చేసినారు. ఇదే చూడండి, అసలు ఇక్కడ ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు, అంత బాగుంది. ఇక్కడ చల్లగా ఉన్నది. గోడ చూడండి, ఆ పక్క ఒక పోర్షన్ ఉన్నది, ఈ పక్క పోర్షన్, 2 పోర్షన్ చేసినారు దీన్ని. ఇంక ఇది వచ్చేసి దొడ్డు వాకిలి. బ్యాక్ సైడ్ చూడండి, దొడ్డు వాకిలి. మీరు వస్తుంది రాదు కట్టేసినారు ఆ పక్క బ్యాక్ సైడ్. పాతకాలంలో ఇంటికి ఫ్రంట్ ఒక డోర్ ఉంటే బ్యాక్ సైడ్ ఖచ్చితంగా ఒక డోర్ ఉంటుంది. ఇప్పుడు మేము అప్పుడు ఇది దాళమంత్రం పెట్టేటప్పుడు కనీసం అంటే 2 ఆటలను అట్లా కోస్తాం మేము. 2 ఆటలను కోస్తాం అనమాట. ఎప్పుడు శుభం జరిగేదానికి, ఇంటికి ఏ దుష్ట శక్తులు అవి రాకోకుండా చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మామూలుగా ఇదైతే ఇంకా చిన్నది. అప్పట్లో అయితే ఇంకా కొంచెం హైట్ ఉండేటివి, చాలా హైట్ ఉండేటివి. 12 అడుగులు ఉండేటివి. ఒక్కొక్క వాకిలు వచ్చేసి 12 అడుగులు ఉండేటివి. మొత్తము మంచం కూడా ఇంట్లో నుంచి బయటికి పోతుంది. లోపల నుంచి మామూలుగా పటకచ్చి నీళ్ళెత్తకుండా మామూలుగా పడుకొని అట్లే వచ్చేస్తుంది అన్నమాట. ఇది మాత్రం కొంచెం రీసెంట్గా కట్టినట్టుంది. ఒక 70 years అట్లా ఉంటుంది. పాతదైతే 100 years అబోవ్ అయితే ఇంకా పెద్ద పెద్ద మిద్దెలు, హైట్ చాలా హైట్ ఉంటాయి. ఈ సౌడు మిద్దెలు అయిందాన సలవా ఎక్కువ అనమాట. మనం ఇప్పుడు అక్కడికి లోపల పోయి చూసినాం కదా, ఈ పక్క చూడండి ఎలా ఉందో. ఈ పక్క ఒక రూమ్ అయితే ఉన్నది. ఇంకా దీనికి సపరేట్ తలుపు అయితే ఇచ్చినాడు.
డిజైన్ చూడండి ఎంత బాగా వేసినారు వాళ్ళు. ఇంటికి బయట పక్క చూడండి భలే ఉన్నాయి కదా. ఇల్లు చాలా బాగుంది కదా. ఈ పక్క పోర్షన్ ఉన్నది. ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇల్లులు మీ ఊర్లలో కూడా ఉన్నాయా? ఉంటే ఖచ్చితంగా మీ ఊరి పేరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.